దేవునికి ప్రియమైన వారలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమని ఆశీర్వాదపు కార్యక్రమాల్లో మరొకసారి మనం ముందు కొనసాగుతూ ఉన్నాము. గత మాసాలు, గత దినాలన్నీ కూడా ఈ మహాదేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి ఉన్నాడు. ఈ సంవత్సర కాలాలలో దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడు. ఆయన మనకు ఆయుష్, ఆరోగ్యాన్ని, బలాన్ని, తన శక్తిని అనుగ్రహించినందుకు ఆయనకు మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, మీరు ఏ ప్రాంతంలో, ఏ స్థలములో మీరున్నారో, ఈరోజు మీరున్న పరిస్థితి ప్రభావాల్లో మీరు టీవీ కార్యక్రమం ముందు కూర్చొని విశ్వాసముతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు చూచి ముందు కొనసాగండి. ప్రభు తన వర్తమానము ద్వారా మీతో మాట్లాడి ఆయన ఆశీర్వాదాలతో నింపి నడిపించబోతూ ఉన్నాడు. ఈ దిన వాక్య ధ్యానంలోనికి మనం ముందు కొనసాగుదాము. ఈ కార్యక్రమాలు ఒంగోలు పట్టణం నందు నుండి ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమని ఆశీర్వాదపు కార్యక్రమాలు మీకు, మీ కుటుంబాలకు దీవెన, ఆశీర్వాదము, అభిషేకము, ఉజ్జీవకరంగా ఈ ఆత్మదేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. రండి, దేవుని వాక్యంలోనికి మనం ముందు కొనసాగుదాం. ప్రియులారా, ఈ దిన వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం ప్రియులారా 29వ వచనాన్ని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీవు ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాము. ఈరోజు వాక్య అంశము, మన దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించేవాడు. దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించే దేవుడు. మీ కుటుంబానికి ఏమి అవసరం ఉన్నదో, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారో మీరున్న స్థలాలు మరొకరించండి. మీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు. ఇక్కడ 2వ సమూయేలు 7వ అధ్యాయము 28, 29 వచనాల్లో దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు మీ కుటుంబాన్ని, మీ సంఘాలను, మీ ప్రాంతాన్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. బలపరిచినందుకు వందనాలు. ఈ కార్యక్రమం ప్రభువా, ఏ ప్రాంతంలో, ఏ స్థలములో నుండి విని ధ్యానించి ప్రభువా లోబడుతూ ఉన్నారో వారి కుటుంబాలను దీవి, వారి గుడారాలను ఆశీర్వది, వారికున్న అవసరతలను మీరు తీర్చండి. బోధిస్తూ ఉండగా ప్రభువా, మీరు ఈ లేఖనాన్ని నా తండ్రి, నీ ప్రజల ముందు, నీ బిడ్డల ముందు ఈ టీవీ కార్యక్రమం ద్వారా విరిచి ఆధ్యాత్మికమైన వనరులు, ఆశీర్వాదాలతో విరిచి మీరు వడ్డించండి తండ్రి. మీకు వందనాలయ్యా. ఏ ప్రాంతంలో నుండి, ఎలాంటి స్థితిగతుల్లో నుండి ఈ వర్తమానాన్ని వింటూ ఉన్నారు ప్రభువా, వారి కుటుంబాలను మీరు దీవి, వారి కుటుంబాలను ఉజ్జీవపరచు, వారి కుటుంబాలను ఆశీర్వది, వారి కుటుంబాల్లో ఆగిన కార్యాలను మీరు నెరవేర్చి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ భక్తుడైన దావీదు గారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే 28వ వచనం పైన అంటాడు కదా, అయ్యా నీ దాసుడునైన నా కుటుంబానికి మేలు చేస్తాను, మేలు దయచేస్తానని నీవు సెలవిచ్చావు కదా, నీ మాట సత్యం. మీరు సత్యాన్ని పలికే దేవుడవు, నీవు యథార్థవంతుడవు, నీవు అద్భుతములు చేయువాడు అని దావీదు పైన 28వ వచనములో సాక్ష్యము పలుకుతూ ఉన్నాడు. నీ మాట సత్యము, నీ వాగ్దానము సత్యము, మీరు వాగ్దానం చేస్తే నెరవేరుస్తారు అని అక్కడ 28లో పలికి 29లో తన కుటుంబానికి ఆశీర్వాదము కలగటానికి, విడుదల పొందుకోవటానికి, దీవెనల చేత నింపబడటానికి, దోషాలు, అపరాధాలు, చీకటి, పితరుల దోషాలు, శక్తుల ప్రభావాలు లయపరచబడటానికి భక్తుడైన దావీదు 2వ సమూయేలు 7:29లో అంటున్నాడు కదా, నీ సన్నిధిలో నా కుటుంబము ఉండునట్లుగా. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నీ సన్నిధిలో నా కుటుంబము, నా బిడ్డలు, నా రాజ్యము, నా ఆత్మీయ స్థితి నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము అంటూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ అపోస్టలిక్ ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, మీ కుటుంబాల్లో ఏమి కొరతతో ఉన్నారో,
ఏమీ లేమితో ఉన్నారో, ఎలాంటి స్థితిగతుల్లో దిగజారి ఉన్నారో, మీ కుటుంబాల్లో వ్యతిరేకమైన పోరాటాల మధ్య మీరు నలిగిపోతూ వేసారి బలహీనపరచబడి ఉన్నారేమో. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీతో పరిశుద్ధాత్మ దేవుడు పేరు పెట్టి పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏ రాష్ట్రానికి, ఏ జిల్లాకి, ఏ ప్రాంతానికి, ఏ గ్రామానికి చెందినవారో మీ కుటుంబాల్లో ఉన్న పరిస్థితిని బట్టి మీరు నలిగిపోయి కృంగి ఉన్నారేమో. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరపు లేక ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో మీతో సూటిగా వాక్యములో నుండి మాట్లాడుతూ ఉన్నాడు కదా. మీ కుటుంబాలను ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. వాక్యములో మనం చదివినప్పుడు ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వాక్య భాగములో చదువుకున్నప్పుడు అక్కడ సౌలు కుటుంబము అంటున్నాడు కదా. సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి, లేక దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి బహుకాలము యుద్ధము జరగగా సౌలు అంతకంతకు నిరాశగా నీరసిల్లెను, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, ప్రబలిల్లెను. స్తోత్రం, హల్లెలూయా. దావీదు వర్ధిల్లెను, దావీదు కుటుంబము ప్రబలిల్లెను. సౌలు నీరసించెను, నిరాశతో ఉన్నాడు, కృంగి ఉన్నానని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. సౌలు దేవుని మాటకు విధేయుడు కాలేదు, దేవుని ఆజ్ఞకు లోబడలేదు. దేవుడు చెప్పినట్లుగా సౌలు ప్రియులారా అతడు చేయలేదు. మనుషులకి భయపడ్డాడు, మనుషుల మీద ఆనుకున్నాడు. లోకంలోనికి వెళ్ళి ప్రియులారా తనకు శ్రమ, సమస్య, పోరాటాలు వచ్చినప్పుడు అతడు ప్రియులారా సోది చెప్పేవారి దగ్గరికి, మనుషులు ఆలోచన దగ్గరికి, లోకానుసారమైన కాల కార్యక్రమాలకు తాను కొనసాగాడు. అయితే వాక్యములు మనం చూస్తాం, దావీదైతే దేవుని సన్నిధిలో ప్రియులారా దేవునికి ఇష్టడుగాను, యథార్థముగాను, ఈ మాటల్లో మనం చూస్తున్నాం. 2వ సమూయేలు 7:28-29లో అతని కుటుంబాన్నే దైవ సన్నిధిలో నిలబెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. మీ కుటుంబము అభివృద్ధి పరచబడాలి, మీ కుటుంబము దీవించబడాలి, మీ కుటుంబాల్లో ఆగిన కార్యాలు నెరవేర్చబడాలి అంటే దావీదులాగా మీ కుటుంబాలను, మీ బిడ్డలను, మీ ఆత్మీయ స్థితిని దేవుని సన్నిధిలో నిలబెట్టండి. దేవుని సన్నిధికి మీరు రండి, దేవుని సన్నిధిలో మీరు లోబడి కొనసాగండి. చాలా కుటుంబాల్లో మనం చూచినప్పుడు ప్రియులారా ఈరోజు మరి కుటుంబ పరిస్థితులు దిగజారిపోవటము, మరి వ్యతిరేకమైన పోరాటాలు, కుటుంబాలు పగిలిపోవటము, కుటుంబాలు చెదిరిపోవటము, భార్య భర్తలు విడిపోవటము, ఒక కుటుంబంలోనే పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధం లేకుండా జీవించటము, ఒక కుటుంబంలో అన్నదమ్ములు, బంధువర్గాలు ప్రియులారా అయిన వారు పగలు, కక్షలు, కార్పుణ్యాలతో కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజున మీ కుటుంబ పరిస్థితి ఎలాగో ఉన్నదో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోనండి. ఈరోజు ప్రభువుని అంగీకరించి ఉన్నారా? ప్రభు పాదాల దగ్గర ఉన్నారా? ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. నేను ఈరోజు నా దావీదు కుటుంబంలో దేవుడు చేసిన 3 అద్భుతమైన కార్యాలను, ఆశీర్వాదాలను, మేలులను మీతో పంచుకోబోతున్నాను. ఈ 3 మేలులు, 3 కార్యాలు, ఈ 3 అద్భుతాలు మీ జీవితాల్లో జరగాలంటే ప్రియులారా మీ కుటుంబానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రిగా ఉండాలి. దీనికి ముందు కొన్ని కుటుంబాలను నేను జ్ఞాపకం చేస్తాను. యోసేపు ప్రియులారా కానాను నుండి, తల్లిదండ్రుల దగ్గర నుండి ఐగుప్తుకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఐగుప్తులో యోసేపుని దీవించాడు. అయితే యోసేపు అన్నదమ్ములు ప్రియులారా కానానులో యాకోబు దగ్గర నివసిస్తూ వారు జీవిస్తున్న కాలాలలో వారికి కరువు సంభవించింది. అప్పుడు ఒక మాట రాయబడుతుంది, ఆదికాండము 42వ అధ్యాయము 19వ వచనాల్లో మనం చదువుకున్నప్పుడు, మీరు వెళ్ళి మీ కుటుంబములో కరువును తీరుటకు అని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అంటే దీనికి అర్థము ఏమై ఉన్నది అంటే ప్రియులారా ఇక్కడ యోసేపు అనంతరము తన సహోదరులు ఇతని దగ్గరికి, యోసేపు దగ్గరికి వచ్చారు కదా. వారి కుటుంబంలో కరువు ఉన్నది, లేమి ఉన్నది, దారిద్రత ఉన్నది. ఎందుకు యోసేపు ఐగుప్తులో సమృద్ధిగా ఉన్నాడు, అన్నదమ్ములు తండ్రి దగ్గర ఉండి కూడా వారు కరువులో ఉన్నారంటే ఆ యోసేపు మీద అన్నదమ్ములు ఈర్షపడ్డారు, వ్యసనపడ్డారు, అతని మీద పగబట్టారు ప్రియులారా. వారికి కరువు వారి కుటుంబానికి
యోసేపు సమృద్ధితో ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ ప్రాంతంలో నుండి వాక్యం వింటున్నారో, మీరు ఏ యొక్క ప్రాంతానికి చెందినవారో, ఈరోజు ఈ వర్తమానం అపోస్తలుకి ఫెయిత్ గెచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాలు, వర్తమానాలు మీ కొరకు పరిశుద్ధాత్మదేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. మీ కుటుంబాల్లో కరువు ఉన్నది, మీ కుటుంబాల్లో లేమి ఉన్నది, మీ కుటుంబాల్లో తొందర ఉన్నది. ప్రియులారా, యోసేపు యొక్క అన్నదమ్ములు కానానులో వారు కరువు ఉండగా యోసేపు అంటున్నాడు కదా, మీరు వెళ్ళి కరువును తీర్చుకొని తిరిగి మరలా రండి. అంటే ఇక్కడ మనం నేర్చుకునేది ఏమిటంటే, వారి కుటుంబంలో కరువు. ఒకవేళ మీరు ఉద్యోగాలు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, మీరెంతో పాడి పంటలు వేసినా, ఎంతో సమృద్ధిగా పెట్టుబడి పెట్టినా కరువు లేమితో ఉన్నారేమో. మీ లేమిని, కరువును ప్రభు తీసివేస్తాడు. రెండవది, మన కుటుంబాలను చూచినప్పుడు ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం ప్రియులారా 26వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు ఇలాగో రాయబడుతూ ఉన్నదండి. సిగ్గుపడినట్లు వారు సిగ్గుపడుదురు, నీవు తండ్రివని మ్రానుతోను పుట్టించితివని రాతితోను చెప్పుతూ వారును వారి రాజులను వారి అధిపతులను యాజకులను ప్రవక్తలను అవమానము నొందుదురు. అంటే ఇక్కడ ఇర్మియా 2:26 ప్రియులారా మీరు క్లియర్గా చదువుకోండి. 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇది 2 తలంపులతో ఉన్నవారు. సృష్టిని సృష్టించిన దేవుడు, ఆశీర్వదించి అద్భుతాలు చేసిన దేవుడిని విడిచి వాళ్ళు మొద్దుతోనూ విగ్రహముతోనూ రాతితోనూ రాజులు సైతం ప్రియులారా వారి మనస్సును మళ్లించినప్పుడు వాక్యములో చూస్తున్నాము, వారు పాపము చేసిరి. అంటే వారి కుటుంబాల్లో పాపం ఉన్నది, వ్యతిరేకమైన పోరాటం ఉన్నది. ఒకవేళ మీ కుటుంబాల్లో ప్రియులారా వ్యతిరేకమైన పాపము, వ్యతిరేకమైన పోరాటము అర్థం చేసుకోనండి. అక్కడ అంటున్నాడు రాతితోనూ మొద్దుతోనూ రాజులు సైతము. అంటే అర్థం ఏమై ఉన్నది అంటే, సృష్టికర్తను, సృష్టిని ఆశీర్వదించిన దేవుణ్ణి విడిచి ప్రియులారా సృష్టి వైపుకు వారు తిరుగుతూ ఉన్నారు. చాలా కుటుంబాలు కలిసి రాలేదని, చాలా కుటుంబాలు ఆశీర్వాదాలు కలగటం లేదని, ఆశీర్వాదాలు నిలబడటం లేదని వారు భక్తి విధానాన్ని వారు మార్చుకుంటూ ఉన్నారు. మీ కుటుంబాల్లో ప్రియులారా కార్యాలు జరగటం లేదు, ఆశీర్వాదాలు నిలబడటం లేదని భక్తిని, సంఘాన్ని, సమాజాన్ని మీరు మార్చుకుంటూ ఉన్నారా? అలాగ మీరు ఊసరి వెళ్ళేలాగా మారవద్దండి. మన దేవుడు మారే దేవుడు కాదు, మార్పు లేనివాడు ఆయన ఎప్పుడు ఏకరీతిగా ఉండే దేవుడు. మీ కుటుంబాల్లో రెండవది ప్రియులారా వ్యతిరేకమైన పాపం చేసి మీరు అణిగి ఉన్నారేమో. మూడవది తీతు పత్రికలో రాస్తున్నాడు. తీతు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, వారి నోళ్లు ముయింపవలెను, అట్టివారు వాటిని కొరకు ఉపదేశించుచు కుటుంబీకులకును కుటుంబములనే పాడు చేయుచున్నారు. అంటే మూడవది, కుటుంబాలు ఎలా పాడైపోతున్నదంటే ప్రియులారా వ్యతిరేకమైన ఉపదేశాలు, తప్పుడు బోధలు, వ్యతిరేకమైన బోధలు, చెప్పుడు మాటలు ప్రియులారా ఈరోజు కుటుంబాన్ని పాడు చేసేవి మూడు అండి. ఒకటి కరువు దైవ సన్నిధిలో, 2 ప్రియులారా పాపము, కుటుంబంలో పాపము ఇర్మియా 2:26, 3 తీతు 1:11లో దేవునికి అనుకూలము లేకుండా వ్యతిరేకమైన బోధలు, చెప్పుడు మాటలు, కల్పన కథలు. తీతుతో పౌలు గారు చెప్తున్నాడు కదా, ఇలాంటి వారికి దూరంగా ఉండండి. వారి బోధ, వారి చెప్పుడు మాటలు కుటుంబాన్ని పతనం చేసి పాడు చేస్తుంది అంటున్నాడు. నిజమే, ఈరోజు ఈ 3 వ్యతిరేకమైనవి మీ కుటుంబాల్లో ఉన్నాయేమో. వాటిని ఒకసారి మీరు సరిచేసుకున్నట్లయితే మీ కుటుంబాలను దేవుడు 3 ఆశీర్వాదాలతో నింపుతాడు. మీరు ఏ స్థలంలో నుండి వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఏ ఆశీర్వాదం మీకు కావాలో ప్రియులారా ఈరోజు విశ్వాసం ఉంచండి. ఈ 3 కార్యాలు మీకు జరగబోతున్నాయి. అయితే ఈ 3 పాపం వ్యతిరేకతలు మీరు తీసివేసి యోసేపు అన్నదమ్ముల యొక్క ఈర్షా వ్యసనాన్ని, ఇర్మియా 2:26లో పాపమును, తీతు 1:11లో చెప్పుడు కల్పన బోధలకు మీరు దూరంగా ఉండి మీ కుటుంబానికి నాయకుడిగా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివిన, ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను
మోకాళ్ళు ఊని గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిదా, దేవుణ్ణి మహింపరుద్దామండి. ఇక్కడ ఎఫెసీ పత్రిక 3:14 కుటుంబానికి నాయకత్వాన్ని గురించి చెప్తూ, ఏ కుటుంబం అయితే మన తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన్ని మన కుటుంబానికి నాయకుడిగా, అధిపతిగా, అధికారిగా పెట్టుకుంటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో మోకాళ్ళు ఊనుతారో ఆ కుటుంబానికి తండ్రిగా ఆయన ఉండి ప్రియులారా ఆయన ఆశీర్వదిస్తాడు. చాలామంది ఈ ఇంటికి అధిపతి యెహోవా, ఈ ఇంటికి యేసు రక్షకుడు, ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చింది, ఇది యెహోవా గుమ్మమని వాక్యాన్ని పెట్టుకుంటారు. మంచిదే, కాదని నేను చెప్పట్లేదు. కానీ మనం ప్రియులారా మన మోకాలు తండ్రి అయిన దేవుని ఎదుట వంగాలి, ప్రార్థియాలి. ఆయనను మన కుటుంబానికి తండ్రిగా మనం పెట్టుకున్నప్పుడు ప్రియులారా 3 కార్యాలు దేవుడు చేస్తాడు. 1 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనములో దావీదు దేవుని దగ్గర ప్రార్థించి అంటాడు కదా, నా కుటుంబమును స్థిరపరచి అంటాడు. నా కుటుంబమును ఏమంటున్నాడండి? స్థిరపరచము, స్థిరపరచము అంటే ప్రియులారా నువ్వు దేవునికి లోబడితే, దేవుని దగ్గర నిన్ను నువ్వు సమర్పించుకున్నట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అస్థిరంగా ఉన్నారేమో, స్థిరత్వం లేదేమో, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మలను స్థిరపరుస్తాడు, మీ చేతి పనిని స్థిరపరుస్తాడు, మీ ఉద్యోగాన్ని స్థిరపరుస్తాడు, మీ ప్రయాణమును స్థిరపరుస్తాడు, మీరు మాట్లాడుకున్న పెళ్లి సంబంధాన్ని ఆయన ఓకే చేసి స్థిరపరుస్తాడు. మీరు రాయబోతున్న పరీక్షలు, ఉద్యోగ ప్రయత్నాల్లో దేవుడు తన ఆత్మ నుండి మిమ్మలను ఆయన స్థిరపరిచే దేవుడు. మొదటి ఆశీర్వాదమును మీ కుటుంబానికి 2వ సమూయేలు 7:26 అంటున్నాడు కదా, దావీదు నా కుటుంబాన్ని నీ సన్నిధిలో స్థిరపరచావు, స్థిరపరచుము. వాక్యములో మనం చదువుకున్నప్పుడు అంటున్నాడు కదా, స్థిరపరచుము, బలపరచుము అంటున్నాడు. ఈ సంవత్సరం, ఈ మాసం దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఆయన స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. రెండవదిగా మనం చూసినప్పుడు 2వ సమూయేలు 7వ అధ్యాయము 18వ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా అక్కడ రాస్తున్నాడు, ఇంతగా నా కుటుంబమును హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. స్తోత్రం, హల్లెలూయా. 1 మన కుటుంబానికి దేవుడిచ్చే ఆశీర్వాదం స్థిరపరుస్తాడు, 2 హెచ్చిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు దీనులై ఆయన సన్నిధిలో వణుకుతారో, లోబడతారో వారిని ఆయన హెచ్చించే దేవుడు. కుటుంబాన్ని, దావీదు కుటుంబాన్ని రెండవదిగా ఆయన ఆశీర్వదించే విధానం ఏమిటంటే హెచ్చించాడు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. నాతోటి దైవ సేవకుడా, సేవకురాలా, మీరు ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నారో, ఎక్కడ పరిచర్య చేస్తున్నారో, మీరు లేమిలో, కొదువులో కొంచెముగా, కొద్దిగా మీ జీవితాల్లో సర్దుబాటుతో కొనసాగుతున్నారేమో. ఈ వర్తమానము ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నా, మీ కుటుంబాలు ఏ ప్రాంతంలో ఉన్నా, మీ బిడ్డలు ఏ ప్రాంతంలో నివాసులుగా ఉన్నా ఆయన మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు, ఆయన మిమ్మల్ని బలపరచబోతున్నాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని వాక్యములో దావీదు కుటుంబం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు 1 స్థిరపరచాడు, 2 ఆయన హెచ్చించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 3వదిగా ముగింపులో యెషయా గ్రంథము 29వ అధ్యాయము 22వ వచనములో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా యాకోబును, ఇశ్రాయేలును, ఇసాకును అంటే ఆ తర్వాత దావీదు యొక్క వంశాన్ని మాట్లాడుకుంటూ ఆ కుటుంబమును అంటే ఇసాకు, ఇశ్రాయేలు, అబ్రహాము యొక్క గుడారాన్ని, కుటుంబాన్ని సిగ్గుపరచను అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడండి అక్కడ? నేను సిగ్గుపరచను, సిగ్గుపడనేను అంటున్నాడు. ఒకవేళ మీ కుటుంబంలో అప్పులు ఎక్కువై, పరీక్షల్లో ఫెయిల్ అయిపోయి, మీ జీవితాల్లో నలిగిపోయి వేసారి, ఒకవేళ అవమానాల్లో సాక్ష్యము దెబ్బతిని ప్రియులారా సిగ్గుతో తలవంపులతో ఉన్నారేమో, దేవుడు అంటున్నాడు మిమ్మల్ని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, బలహీనపరిచే దేవుడు కాదు, ఆయన తల ఎత్తుకునేటట్లుగా దేవుడు చేసే దేవుడై ఉన్నాడు. వాక్య భాగంలో ప్రియులారా చూశారా, దేవుని వాక్యములో ఉన్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యముల నుండి ధారాళంగా మాట్లాడి ఉన్నాడు. 1 స్థిరపరిచే దేవుడు, 2 హెచ్చించే దేవుడు, 3వది సిగ్గును తొలగించి ఆయన ప్రియులారా మన యొక్క సాక్ష్యాన్ని ఆయన బలముగా నిలబెట్టేవాడు. ఈ 3 ఆశీర్వాదాలు కావాలి అంటే ప్రియులారా
దావీదు ఎలాగైతే తన కుటుంబాన్ని దైవ సన్నిధిలో పెట్టి లోబడి ముందుకు కొనసాగాడో, అలాగా మీ జీవితాల్లో కూడా మీరు లోబడి ముందుకు కొనసాగినప్పుడు ప్రభు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ స్థలంలో ఉన్నారో, ఈ మాటలు విన్న మీరు ప్రియులారా, ఈరోజు దైవ వాక్యానికి లోబడి మీరున్న స్థలంలో మురకరించండి. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు వందనాలు, స్తోత్రాలు. సకలాశీర్వాదాలకు కారణభూతుడా, మహిమా స్వరూపుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మమ్మల్ని కొనసాగించినందుకు స్తోత్రాలు, బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ వర్తమానమయ్య అపోస్తలుకు ఫెయిత్ గచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాలు, వర్తమానాలు ప్రభు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు కొనసాగిస్తూ ఉన్నారు. లేఖనముల నుండి మాతో మాట్లాడారు ప్రభువా. దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించి హెచ్చించిన దేవా, ఈ ప్రాంతంలో నా తండ్రి మాటలు వింటూ ఉన్నారు. వారి కుటుంబాలను ఆశీర్వదించి హెచ్చించండి తండ్రి, మీకు వందనాలు. దావీదు కుటుంబము నీ సన్నిధిలో నిత్యము కొనసాగించబడినట్లుగా మా కుటుంబాలను నిత్యము కొనసాగించి ఆశీర్వదించండి ప్రభువా. బలపరచండి తండ్రి, మీకు వందనాలు. ప్రాంతంలో ప్రభువా ఎవరెవరు నిరాశగా ఉన్నారో వారి కుటుంబాలను స్థిరపరచండి ప్రభువా. ఆశీర్వదించండి తండ్రి, హెచ్చించండి ప్రభువా. సిగ్గు అవమానాలు విడుదలిచ్చి బలపరచండి తండ్రి, మీకు వందనాలయ్యా. దేవా స్తోత్రాలయ్యా. ఎవరు ఆర్థికంగా ఉన్నారో, మానసికమైన వ్యాధితో కృంగిపోతున్నారో, శారీరకమైన బలహీనతల్లో ఉన్నారో ప్రభువా, ఎవరైతే నా తండ్రి మీకు వందనాలు తీరని వేదనతో కృంగి ఉన్నారో, ఏ ప్రాంతంలో ప్రభువా మ్రోకరించి ప్రార్థిస్తున్నారో, ఎవరికి ఎలాంటి పరిస్థితి ఉన్నదో మీరు జ్ఞాపకం చేసుకొనండి ప్రభువా. ముఖ్యంగా మా ప్రియులు ప్రాంత నివాసులు పరీక్షలు రాయబోతున్న పరీక్షల్లో మీరు తోడుగా ఉండండి. మంచి పాస్ మార్కులు ఇవ్వండి ప్రభువా. మంచి జ్ఞానముతో నింపి నడిపించండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయ ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాల్లో నడిపించి సహాయం చేయ ప్రభువా. బలపరిచి మీరు అభిషేకియండి తండ్రి, మీకు వందనాలు. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరు ఏ ప్రాంతంలో నుండి సంతానం కొరకు అడుగుతున్నారో గర్భఫలాన్ని మీరు దయచే ప్రభువా. సంతానం లేని వారికి సంతానాన్ని మీరు కలుగు చే తండ్రి, మీకు వందనాలు. ఎవరు ప్రభువా శారీరకమైన బలహీనతల్లో కృంగి ఉన్నారో, హాస్పిటల్ పాలై మందులు వాడలేని స్థితిలో, ధనాన్ని ఖర్చు పెట్టలేని స్థితిలో ప్రభువా కుమిలి ఉన్నారు. ఎట్టి వ్యాధిగ్రస్తులైనా మీరు స్వస్థపరిచే దేవుడవయ్యా, మీరు తాకే దేవుడవయ్యా, లేవనెత్తే దేవుడవయ్యా. లేఖనములు మీరు సెలవిచ్చారు, నా యందు విశ్వాసం ఉంచి మీరు అడిగినప్పుడు బలమైన కార్యాలు జరుగుతాయి అన్నారు తండ్రి, మీకు వందనాలు. ఈరోజు ఈ వర్తమానాన్ని వింటూ విశ్వాసం ఉంచి వారి వ్యాధి, వారి రోగము, వారి బలహీనత కొరకు అడుగుతుండగా శిరస్సు నుంచి అరిపాదముల వరకు మీరు తాకండి ప్రభువా. నరములను, కండరములను, కీళ్లను, ఎముకలను, గర్భకోశరాలను మీరు తాకి శుద్ధీకిరి స్వస్థపరిచి యెహోవాను నేనేనన్నారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దైవమా మీకు వందనాలయ్యా. ఈ అపోస్తలుకు ఫెయిత్ గచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాలు ఒంగోలు పట్టణం నుండి ప్రభువా అయా నా తండ్రి మీరు అందిస్తూ ఉండగా ప్రభువా, సంఘాన్ని దీవి ప్రభువా, ప్రాంత నివాసులను మీరు ఆశీర్వదించండి ప్రభువా. తోటి దైవ సేవకులను బలపరిచే అభిషేకి, మా దేశ సరిహద్దుల్లో దేశములో మీరుండి ప్రభువా బలపరిచే అభిషేకమని వచ్చే వారానికి ప్రభువా నీ ప్రియులు ఏ అవసరతతో ఎదురు చూస్తున్నారు వారి అవసరత అక్కర్లు మీరు తీర్చి విడుదలిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని అడిగిని మేము పొందుచున్నామని నమ్ముచుండగా మీ కార్యాన్ని నెరవేర్చమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.